Hello guys, welcome to my channel Allied Health Science వాళ్ళకు వెల్కమ్ అండ్ I am BSc Allied Health Science student from కాకతీయ మెడికల్ కాలేజ్ బిలాంగ్స్ టు రేడియాలజీ అనమాట. అండ్ ఏంటంటే మనం ఈ వీడియోలో కాలేజ్కి ఏమేమి అవసరం అండ్ ఇంకా హాస్టల్కి ఏమేమి అవసరం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏంటంటే చాలామంది కాలేజ్కి అవసరం ఏమేమి కావాలనేది అడుగుతున్నారు. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం గైస్. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాప్రాన్ కావాలి గైస్. వైట్ యాప్రాన్ మనకి మెడికల్ షాప్లలో దొరుకుతుంది. ఇంకా కెన్యా బ్రాండ్ ఉంది కదా, నేను ఆ బ్రాండ్ యాప్రాన్ యూజ్ చేస్తాను. చాలా మంచి బ్రాండ్ అనమాట యాప్రాన్. సో ఇప్పటికీ నేను 2 years నుంచి అదే యాప్రాన్ యూజ్ చేస్తున్నాను. సో మంచి బ్రాండ్ యాప్రాన్ అయినా తీసుకోండి. లేకపోతే ఓకే మేము మళ్ళీ చేంజ్ చేసుకుంటాం అని అంటే వాళ్ళైతే మీరు నార్మల్ యాప్రాన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి బ్రాండ్ బ్యాగ్ తీసుకోండి. సో ఏంటంటే 4 years మీరు ఆ బ్యాగ్ యూజ్ చేయాలి కదా. సో మంచి బ్రాండ్ బ్యాగ్ తీసుకోండి. స్కై బ్యాగ్స్ అయినా, ఇంకా మీకు తెలుసు కదా బ్రాండ్స్ సఫారీ అయినా, ఇలాంటి బ్రాండ్ బ్యాగ్స్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నోట్బుక్స్ తీసుకోండి. ఎందుకంటే మనకు 9 subjects ఉంటాయి కదా. సో మీరు ఏం చేయండి అంటే కమ్యూనిటీ మెడిసిన్కి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్కి, ఇంగ్లీష్కి ఒక బుక్ తీసుకోండి. అంటే అన్ని 3 books, ఈ 3 subjects ఒక్క బుక్లోనే రాయండి. 2-in-1 books ఉంటాయి కదా, అట్లా మీరు తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ని షేర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్, మంచి థర్మల్ బాటిల్ తీసుకున్నదంటే బెస్ట్. ఎందుకంటే సమ్మర్ వస్తుంది మనకి. సో సమ్మర్లో వాటర్ కావాలి కాబట్టి కొంచెం కూల్ వాటర్ అలా వేసుకుంటే థర్మల్ బాటిల్స్ అయితే టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మనకు చల్లగా ఉంటాయి వాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే పెన్స్ తీసుకోండి. మంచి స్పార్కల్ పెన్స్, హైలైటర్స్ ఇవన్నీ తీసుకోండి. ఎందుకంటే మనం నోట్బుక్స్లో రాస్తుంటే మంచిగా ఫేర్గా కనిపించాలి కదా, మంచిగా మనం అట్రాక్టివ్గా రాస్తే మనం చూపంతా దానిపైన పడి మంచిగా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి మీరు మంచిగా ఫేర్గా నీట్గా గ్లిటర్స్తోనైనా, హైలైటర్స్తోనైనా, కలర్ పెన్స్తోనైనా రాశారనుకోండి, మంచిగా మీకు కూడా చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తే చదవాలనిపిస్తుంది ఇంకెక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పాడ్స్, హెడ్సెట్స్, ఫోన్స్ ఇవన్నీ యాజ్ ఇంపార్టెంటే మనకి. సో ఇదనమాట. ఏమైనా సర్టిఫికేట్స్ ఏమన్నా అడుగుతారంటే జాయినింగ్ ఏం సర్టిఫికేట్స్ అడగారు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ని తీసుకువెళ్ళడమా జాయినింగ్ అప్పుడు అంటే అవసరం లేదు, ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోయినారు కదా. సో క్లాసెస్కి ఏం అవసరం లేదు. క్లాసెస్కి వెళ్ళేటప్పుడు నేనైతే ఎవరిని తీసుకెళ్ళలేదు. సో ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ అవసరం అంటే ఏం లేదు. ఏం చేయండి అంటే ఒక సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎప్పుడన్నా అడుగుతారనమాట. ఎప్పుడైనా అడిగినప్పుడు మనం డైరెక్ట్ తీసి ఇచ్చేలాగా ఉండాలన్నమాట. సో ఇవే. ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీకు డైలీ బుక్స్ చేంజ్ చేసే అవసరం ఏమి ఉండదు. సో మార్నింగ్ 9 నుంచి 4 వరకు క్లాసెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ నోట్బుక్ అదంతా తీసుకుపోయినా సరిపోద్ది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎసెన్షియల్సే. అండ్ ఇంకా అంతే, మేము ఇంత తీసుకెళ్ళాము, బుక్స్, పెన్స్, బ్యాగ్. అండ్ ఏం సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. యాప్రాన్, సో ఫుల్ హ్యాండ్స్ కాదు, హాఫ్ హ్యాండ్స్ యాప్రానే తీసుకెళ్ళాలి మనం. సో అండ్ ఫుల్ హ్యాండ్స్ యాప్రాన్ అక్కడికి పోయినాక మా కాలేజ్లో ఎట్లుంటుందంటే మా జూనియర్స్ మేము ఎలైడ్ హెల్త్ సైన్స్ అంటే మన నేమ్స్తోనే ఒక బ్యాడ్జెస్ చేయించుకున్నాం అనమాట, ఆర్డర్ చేసుకొని. సో మీ కాలేజ్లో ఎట్లుందో నాకు తెలియదు కదా, అంటే మా కేఎంసీలో అయితే అట్లా ఉంటుంది. మేమైతే బ్యాడ్జెస్ చేయించుకున్నాము, మేము మా జూనియర్స్. సో మీకు కేఎంసీలో ఉన్న వాళ్ళకి మీ సీనియర్స్ మీకు అసిస్ట్ చేస్తారనమాట. బ్యాడ్జెస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, ఏ డిజైన్ ఇవ్వాలి అని మీ సీనియర్స్ అయితే మీకు అసిస్ట్ చేస్తారు కేఎంసీలో అయితే. సో మిగతా కాలేజ్లో నాకు తెలియదు. గాంధీలో, ఉస్మానియాలో కూడా సేమ్ అనమాట, బ్యాడ్జెస్ ఉంటాయి. సో డిఫరెంట్ బ్యాడ్జెస్ అంటే నేను ఇప్పుడు నా పేరు రేడియాలజీ ఈ బ్యాచ్ 2022-2026 ఇట్లా మీరు ఉంటుందన్నమాట. ఇలాంటి బ్యాడ్జెస్ ఇస్తారు, అంటే మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 100 అనమాట, 100 రూపీస్ ఉంటే బ్యాడ్జెస్ ఇస్తారు. ఇవ్వడం అంటే మనం పోయి ఆర్డర్ చేసుకోవాలి ఇంతే. అండ్ టెక్స్ట్ బుక్స్ అనేది నేను డెఫినెట్గా టెక్స్ట్ బుక్ గురించి వీడియో చేస్తాను గైస్. అండ్ హాస్టల్ ఎసెన్షియల్స్ కూడా ఏంటంటే గర్ల్స్ అయితే చుడీదార్ వేసుకు వెళ్ళాలి.
లెగ్గిన్ టాప్, యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అయితే ఉండవు, నార్మల్ లెగ్గిన్స్, దుపట్టా కంపల్సరీ అనమాట కాలేజ్లో. లాంగ్ టాప్స్, యాంకిల్ నార్మల్ లెగ్గిన్స్, దుపట్టా ఇవి కంపల్సరీ. అండ్ బాయ్స్ అయితే ఫార్మల్స్, షర్ట్ పాయింట్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ అయినా కూడా నార్మల్గా వేసుకోవాలి. అంటే టీ షర్ట్స్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ, మెడికల్ కాలేజ్ కాబట్టి. అండ్ అంతే గైస్, ఇంకేం లేవు చెప్పనికి. సో ఆల్మోస్ట్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మేమైతే కాలేజ్కి బాక్స్ తీసుకెళ్లే వాళ్ళము. సో మీరు హాస్టల్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, లంచ్ పెట్టుకొని కూడా. సో మనకు అక్కడ ఏం వరి ఉండదు హాస్టల్ అయితే. యా ఇంతే గైస్. సో హాస్టల్ ఎసెన్షియల్స్ గురించి నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, అది కూడా పెట్టేస్తాను గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా 5th phase కూడా స్టార్ట్, 5th phase అది కూడా ఇచ్చేసారు కదా. తర్వాత 5th phase వాళ్ళు జాయిన్ అయినాక మీకు ప్యూర్గా కంప్లీట్గా క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పోయేది అంటే ఇంట్రడక్షన్స్ లాగానే ఉంటుంది క్లాసెస్ అంతే. అండ్ చాలా అంటే అందరు వచ్చే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయరు, చెప్పేస్తారు వాళ్ళు రావాలి. ఇదేమన్నా మన స్కూల్ కాదు కదా. సో డైరెక్ట్ వాళ్ళు చెప్పేస్తారు, ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చి చెప్తారనమాట క్లాసెస్ అయితే. సో అదనమాట. సో ఏంటంటే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు, చేసిన వాళ్ళు కూడా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఎందుకు వీడియోస్ చేస్తాను అంటే చెప్పాను కదా, ఎగ్జామ్స్, సెమినార్స్ ఇదే నడుస్తుంది. సో ఎందుకంటే మా జూనియర్స్కి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ, అంటే ప్రిపరేషన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మాకు స్టార్ట్ చేస్తారు ఎగ్జామ్స్. సో అదనమాట. ఎవరు వచ్చినా రాకపోయినా సిలబస్ అయితే కంటిన్యూ చేస్తారు. హాలిడే రోజు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి కూర్చొని పోతారు సార్ వాళ్ళు అయితే. అటెండెన్స్ కూడా ఆ రోజు కూడా కౌంట్ చేస్తారు. సో కరికులం గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. నైట్ అయితే నేను హాస్టల్ ఎసెన్షియల్స్ గురించి అయితే పక్కా ఒక వీడియో చేస్తాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ చాలామంది రికమెండేషన్లోకి పోతుంది. సో దే కెన్ నో సంథింగ్ అబౌట్ అస్ అండ్ అబౌట్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్. ఓకే, బాయ్ గైస్, టేక్ కేర్.